everyone, welcome to my YouTube channel Learn with Loki. సో ఈరోజు మనం ఈ వీడియోలో పైథాన్లో మన నెక్స్ట్ డేటా టైప్ యొక్క బిల్ట్-ఇన్ మెథడ్స్ అనేది చూద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోలో స్ట్రింగ్ యొక్క కంప్లీట్ బిల్ట్-ఇన్ మెథడ్స్ అనేటివి కంప్లీట్ చేసాం. సో ఈరోజు మనం మన నెక్స్ట్ డేటా టైప్ లిస్ట్ అనమాట. సో ఈ లిస్ట్లో ఉన్నటువంటి బిల్ట్-ఇన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అండ్ వాటి యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అండ్ వాటి యొక్క ఫంక్షనాలిటీ అనేది ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్తో సహా చూద్దాం. సో లిస్ట్ బిల్ట్-ఇన్ మెథడ్స్లో మన ఫస్ట్ మెథడ్ వచ్చేసిందన్న కౌంట్ అనమాట. సో కౌంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక పర్టికులర్ వాల్యూ, ఆ లిస్ట్లో ఉన్నటువంటి పర్టికులర్ వాల్యూ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యింది అని చెప్పి చెక్ చేసుకోవడం కోసం. సింటాక్స్ వచ్చిందని కౌంట్ ఆఫ్ వాల్యూ. సో కౌంట్ ఆఫ్ మీకు ఏ నెంబర్ అయితే మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారో, లైక్ 10 or 20 or else high, ఇలా ఏదైనా ఒక వాల్యూ అనమాట. సో ఫంక్షనాలిటీ ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ కౌంటింగ్ హౌ మెనీ టైమ్స్ ఏ గివెన్ ఎలిమెంట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ఏ లిస్ట్. సో దాని యొక్క కౌంట్ ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇండెక్స్. సో ఇండెక్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన లిస్ట్లో మనం ఏదైనా ఇండెక్స్ పొజిషన్ కనుక్కోవాలి అంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్కి, లైక్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఐడియల్లీ ఓపెన్ చేసుకోండి. సో ఫస్ట్ లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30, 10, 45. సో నా లిస్ట్ ఏంటి ఇప్పుడు? 10, 20, 30, 30, 45. సో నేను ఇప్పుడు కౌంట్ అనేది అప్లై చేస్తున్నాను. కౌంట్ ఆఫ్ 10 చూద్దాం. సారీ, సో వేరియబుల్ డాట్ కౌంట్ ఆఫ్ 10. సో 10 అనేది మనకు గివెన్ లిస్ట్లో ఎనీ టైమ్స్ రిపీట్ అయింది? 1 టైం. అండ్ 30 ఒకసారి చెక్ చేద్దాం. ఎల్ డాట్ కౌంట్ ఆఫ్ 30. సో 30 ఎనీ టైమ్స్ రిపీట్ అయింది లిస్ట్లో? 2 టైమ్స్. ఓకే, ఇది మనకు కౌంట్ మెథడ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చిందన్న ఇండెక్స్ మెథడ్. సో ఇండెక్స్ మెథడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? సో ఒక వాల్యూ అనేది ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉంది పర్టికులర్గా చూడడం కోసం అనమాట. సో ఇక్కడ మనకు మ్యాండేటరీ ఆర్గ్యుమెంట్ అనేది ఒక వాల్యూ, అండ్ మనకు 2 టైప్ ఆఫ్ లైక్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఏంటవి? ఎస్ఐపి అంటే స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్, ఈఐపి అంటే ఎండింగ్ ఇండెక్స్ పొజిషన్ అనమాట. సో అంటే ఒక లిస్ట్లో ఇప్పుడు ఆల్రెడీ నేను డిఫైన్ చేశాను కదా, ఈ లిస్ట్లో 20 అనేది ఏ ఇండెక్స్ పొజిషన్లో ఉందో చూద్దాం. ఎల్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 20. సో ఇండెక్స్ పొజిషన్ ఏంటి 20కి? 1, 0, 1. అండ్ అలాగే నేను ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ నుంచి లైక్ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇండెక్స్ ఆఫ్ ఇప్పుడు 30 ఉంది కదా, ఏ ఇండెక్స్ పొజిషన్ నుంచి తీసుకున్నాం? నాకు ఈ 0, 1, 2 సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఉన్నటువంటి 30 నాకు అవసరం లేదు. నేను సెకండ్ ఇండెక్స్ పొజిషన్ తర్వాత చెక్ చేసుకోవాలి 30 అనేది ఎక్కడైనా ప్రజెంట్ అయ్యిందా లేదా అని చెప్పేసి. సో దానికోసం నేను స్టార్టింగ్ ఇండెక్స్ పొజిషన్ 2 ఇస్తున్నాను. ఎండింగ్ ఇండెక్స్ పొజిషన్ ఎంత? 0, 1, 2, 3, 4. సో సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ సెకండ్ ఇండెక్స్ పొజిషన్ నాకు 30 ఉంది కాబట్టి దీన్ని యొక్క ఇండెక్స్ పొజిషన్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది మనకి ఇండెక్స్ మెథడ్ గురించి. అండ్ క్లియర్. ఈ క్లియర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఎంటైర్ లిస్ట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని క్లియర్ చేస్తుంది. లైక్ ఎల్ డాట్ క్లియర్ అయిపోయిందా? సో ఇప్పుడు నా లిస్ట్ ఏంటి? ఎంటీ లిస్ట్. బట్ ఇంకొక ఇంపార్టెంట్ నోట్ పాయింట్ ఏంటంటే క్లియర్ మెథడ్లో మనకు ఓన్లీ ఎలిమెంట్స్ని మాత్రమే క్లియర్ చేస్తుంది, కానీ దాని యొక్క మెమరీ అడ్రస్ అనేది మాత్రం క్లియర్ అవ్వదన్నమాట. సో మెమరీ అలానే ఉంటుంది, ఎలిమెంట్స్ మాత్రమే క్లియర్ అవుతాయి. ఇది మనకు క్లియర్ మెథడ్. అండ్ నెక్స్ట్ అపెండ్. సో అపెండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే లిస్ట్లో ఎలిమెంట్స్ని యాడ్ చేయడం కోసం అనమాట. సో యూజువల్గా మనం లిస్ట్లో అపెండ్ మెథడ్ గాన వాడితే ఎలిమెంట్స్లో అంటే ఒక లిస్ట్లో లాస్ట్లో వచ్చి ఎలిమెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీకు ఎగ్జాంపుల్లో క్లారిటీ వస్తుంది. ఎల్ డాట్ అపెండ్ ఆఫ్ 25. ఇప్పుడు లిస్ట్ చూద్దాం. సో ప్రీవియస్గా నా లిస్ట్ ఏంటి?
క్లియర్ చేసేసాను కాబట్టి ఎలిమెంట్స్ అన్నీ 0 లైక్ ఎంటీ లిస్ట్ ఉంది. సో ఇప్పుడు ఏమైంది, నా లిస్ట్లో నేను అపెండ్ చేశాను, ఐ మీన్ 25 యాడ్ చేశాను. సో లిస్ట్లో లాస్ట్లో వచ్చి యాడ్ అయింది. అండ్ ఇప్పుడు ఇంకొక ఎలిమెంట్ని అపెండ్ చేస్తాను నేను, అపెండ్ ఆఫ్ 90. నా లిస్ట్ చూసుకోండి, చూసారా ఫస్ట్ 25 అపెండ్ చేశాను, 90 ఎక్కడొచ్చి యాడ్ అయింది, లిస్ట్ యొక్క లాస్ట్లో అంటే -1 పొజిషన్లో వచ్చి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇది అపెండ్. అండ్ అపెండ్లో మనం ఇఫ్ ఇన్ కేస్ L dot append ఒక కలెక్షన్ డేటా టైప్ తీసుకున్నాం అనుకోండి, లైక్ అగైన్ లిస్ట్ ఆఫ్ 10,30 అపెండ్ చేస్తున్నాను. ఎలా యాడ్ అయింది, లైక్ మళ్ళీ అది కలెక్షన్ డేటా టైప్ యాజ్ ఇట్ ఈస్ లైక్ ఒక లిస్ట్ లాగానే యాడ్ అయింది అనమాట. సో ఈ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి, మీకు ఆ డిఫరెన్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్తాను. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చిందని ఎక్స్టెండ్. సో ఎక్స్టెండ్ ఎందుకు వాడతామంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అపెండ్ అనేది ఎందుకైతే వాడతాం, లైక్ డేటాని ఒక లిస్ట్లోకి యాడ్ చేయడం కోసం. ఇన్ ద సేమ్ వే ఎక్స్టెండ్ కూడా ఒక డేటాని లిస్ట్లోకి యాడ్ చేయడం కోసమే వాడతాం. బట్ ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. సో యూజింగ్ అపెండ్ మనం ఏ టైప్ ఆఫ్ డేటానైనా కూడా యాడ్ చేయొచ్చు, బట్ యూజింగ్ ఎక్స్టెండ్ మనం ఓన్లీ కలెక్షన్ డేటా టైప్ని మాత్రమే యాడ్ చేయగలం అన్నమాట. ఓకే, సో ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడ L dot extend of నేను 20 ఇస్తాను, నేను మొత్తం చూద్దాం. ఎర్రర్ వచ్చింది, ఎందుకు, నేను ఎక్స్టెండ్లో ఓన్లీ కలెక్షన్ డేటా టైప్ తీసుకోవాలి, సింగిల్ వాల్యూ డేటా టైప్ని నేను యాడ్ చేయలేను. అది మెయిన్ నోట్ పాయింట్ అనమాట. ఎక్స్టెండ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ 30, 65, 78 చూసారా. సో నా ప్రీవియస్గా నాకు ఎగ్జిస్టింగ్ లిస్ట్ వచ్చిందన్న ఇది, లైక్ 25, 90, లిస్ట్ ఆఫ్ 10, 30. సో ఇక్కడ మీరు ఏదైనా అబ్జర్వ్ చేశారా డిఫరెన్స్, ఎల్ డాట్ అపెండ్ అయితే మనం ఒక కలెక్షన్ డేటా టైప్ తీసుకుంటే యాజ్ ఇట్ ఈస్ యాడ్ అవుతుంది. అదే ఎక్స్టెండ్లో ఒక కలెక్షన్ తీసుకుంటే ఇట్ ఫెచెస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఫ్రమ్ దట్ కలెక్షన్ అనమాట. సో 13 తీసుకుంది, ఒక సింగిల్ ఎలిమెంట్కి యాడ్ చేసింది, 65 తీసుకుంది, సింగిల్ ఎలిమెంట్కి యాడ్ చేసింది అనమాట. ఇది మీకు మేజర్ మీరు అబ్జర్వ్ చేయాలి. అండ్ మీరు ఎక్కువ ఇంటర్వ్యూలో కూడా మీరు ఫేస్ చేయొచ్చు ఈ క్వశ్చన్, లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్ అండ్ ఎక్స్టెండ్, in which index position append will add the data, in which position extend will add the data, and what happens if I add collection data type using append, or else what happens if I add collection data type using extend method. సో ఇది అన్నమాట మనకు మేజర్ డిఫరెన్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చి ఇన్సర్ట్. సో ఇన్సర్ట్ అంటే నార్మల్గా జనరల్ మీనింగ్ ఏంటి, ఏదో ఒక పొజిషన్లో మనం ఒక వాల్యూని ఇన్సర్ట్ చేయడం అన్నమాట. సేమ్ ఇక్కడ కూడా ఒక ఇండెక్స్ పొజిషన్లో మనం వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. లైక్ ఇప్పుడు సో 0, 1, 2, 3, 4, 5. సో ఈ 5 ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నాయి కదా, నేను సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలి అనుకుంటున్నాను. సో లైక్ 0, 1, 2 అంటే ఈ పొజిషన్లో నేను ఇంకొక ఎలిమెంట్ యాడ్ చేయాలి. చూడండి, ఎల్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఏ ఇండెక్స్ పొజిషన్, సెకండ్ ఇండెక్స్ పొజిషన్, వాల్యూ ఎంత 89. చూసారా, సెకండ్ ఇండెక్స్ పొజిషన్లో నాకు 89 వచ్చి ఇన్సర్ట్ అయ్యింది. అండ్ రిమైనింగ్ అన్ని యొక్క ఇండెక్స్ పొజిషన్స్ అనేటివి చేంజ్ అయిపోయాయి అనమాట, అవి +1 అయ్యి చేంజ్ అవుతాయి. ఇది ఇండెక్స్ అంటే. అండ్ నెక్స్ట్ మెథడ్ వచ్చిందన్న పాప్. సో పాప్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఎలిమెంట్ని డిలీట్ చేయడం అనమాట. ఇక్కడ బేసిక్గా మనం ఇండెక్స్ పొజిషన్ అనేది కానీ మెన్షన్ చేయకపోతే లాస్ట్ ఎలిమెంట్ అనేది డిలీట్ చేస్తుంది. సో మన లిస్ట్లో -1 ఇండెక్స్ పొజిషన్ అంటే ఏంటి, లాస్ట్ ఎలిమెంట్. మనకి ఇది ఒక డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కాబట్టి ఇండెక్స్ పొజిషన్ మెన్షన్ చేస్తే ఆ పర్టికులర్ ఇండెక్స్ పొజిషన్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో దాన్ని డిలీట్ చేస్తుంది, ఆర్ ఎల్స్ లాస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది. చూద్దాం, ఎల్ డాట్ పాప్ ఆఫ్
నేను ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ తీసేయాలి అనుకుంటున్నాను. ఏం రిమూవ్ చేసింది? 90. ఇప్పుడు నేను ఒక లిస్ట్ ప్రింట్ చేస్తాను. సో నా లిస్ట్లో 90 ఎక్కడైనా ప్రజెంట్ అయ్యిందా? లేదు, ఎందుకంటే దాన్ని ఆల్రెడీ మనం డిలీట్ చేసేస్తాం అన్నమాట. అండ్ దెన్ ఎల్ డాట్ జస్ట్ పాప్, నేను ఎటువంటి లైక్ ఇండెక్స్ పొజిషన్ నేను పాస్ చేయను అనమాట. సో ఏమి లైక్ డిలీట్ అయ్యింది? మనకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి లిస్ట్లో లాస్ట్ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిందనమాట. ఓకే, పాప్ హ్యాపెండ్ అంటే లిస్ట్లో ఉన్నటువంటి లిస్ట్లో లాస్ట్ లైక్ -1 ఇండెక్స్ పొజిషన్లో ఎలిమెంట్ని యాడ్ చేస్తుంది. పాప్ అంటే మనం ఏదైనా ఇండెక్స్ పొజిషన్ మెన్షన్ చేయకపోతే లాస్ట్ ఎలిమెంట్ని డిలీట్ చేస్తుంది అనమాట. అండ్ దెన్ రిమూవ్. సో రిమూవ్ ఏం చేస్తుందంటే ఇది బేస్డ్ ఆన్ వాల్యూ డిలీట్ చేస్తుంది అనమాట. పాప్ అంటే ఇండెక్స్ పొజిషన్, రిమూవ్ అంటే బేస్డ్ ఆన్ వాల్యూ అనమాట. రిమూవ్ ఆఫ్ 89. సో 89 డిలీట్ అయిపోయిందా? ఓకే దెన్ వాట్ ఇఫ్ ఇప్పుడు నేను రిమూవ్ చేయాల్సినటువంటి ఎలిమెంట్ నా లిస్ట్లో ప్రజెంట్ అయ్యి లేకపోతే ఎల్ డాట్ రిమూవ్ ఆఫ్ 100. సో 100 నా లిస్ట్లో ప్రజెంట్ అయ్యిందా? ఇది నా యాక్చువల్ లిస్ట్. ఇప్పుడు 100 ఇక్కడ ప్రజెంట్ అయ్యిందా? లేదు. సో ఏమవుతుంది? సారీ, ఎక్స్ నాట్ ఇన్ లిస్ట్. సో అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ అనేది లిస్ట్లో ప్రజెంట్ అయ్యలేదు. సో మనకు వాల్యూ ఎర్రర్ వచ్చిందనమాట, వాల్యూ ప్రజెంట్ అయ్యలేదు కాబట్టి. ఓకే, దెన్ సార్ట్. సో సార్ట్ అంటే ఏంటంటే ఇన్ జనరల్ మీనింగ్ ఏదైనా ఒక ఆర్డర్లో పెట్టడం అనమాట. లైక్ మనకు 2 టైప్స్ ఉన్నాయి, లైక్ అసెండింగ్ ఆర్డర్ ఆర్ ఎల్స్ డిసెండింగ్ ఆర్డర్. సో మనం ఇచ్చినటువంటి లిస్ట్ని ఒక ఆర్డర్లో లైక్ అసెండింగ్ ఆర్డర్లో పెట్టాలి అంటే ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్. ఏ వేరియబుల్లో మనం ఒక లిస్ట్ని స్టోర్ చేస్తున్నాం, డాట్ సార్ట్ అని ఇస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఎల్ డాట్ సార్ట్ ఆఫ్. ఓకే, 1 minute. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎల్ డాట్ సార్ట్ అని ఇస్తే నాకు టైప్ ఎర్రర్ వచ్చింది. ఎందుకు? సో ఇక్కడ కంపారిజన్ అనేది ఒక లిస్ట్కి అండ్ ఒక ఇంటిజర్కి కంపారిజన్ చేయలేము. చూసారా నా యాక్చువల్ లిస్ట్ ఏంటి ఇప్పుడు? సో దీంట్లో సింగిల్ వాల్యూ డేటా టైప్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఒక లిస్ట్ ఉందన్నమాట. సో నేను ఒక సింగిల్ వాల్యూని అండ్ లిస్ట్ని నేను కంపేర్ చేయగలనా? చేయలేము. సో అందుకు మనకి ఇక్కడ టైప్ ఎర్రర్ వచ్చింది, లైక్ ఇంటిజర్ టైప్ అండ్ లిస్ట్ టైప్ ఆర్ నాట్ కంపారబుల్ అని చెప్పేసి. సో ఇప్పుడు నేను ఒక డిఫరెంట్ లిస్ట్ తీసుకుంటున్నాను. L1 is equals to 30, 45, 2, 34. L1 ఏంటి? ఓకే, L1 డాట్ సార్ట్ ప్రింట్ L1. సో చూసారు అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాలెస్ట్ వాల్యూ నుంచి హైయెస్ట్ వాల్యూకి అనమాట. సో నా యొక్క లిస్ట్ అనేది సార్ట్ అయింది. ఇప్పుడు నేను సేమ్ ఇదే లిస్ట్ నాకు డిసెండింగ్ ఆర్డర్లో రావాలి. సో అప్పుడు ఏం చేస్తాం? ఆబ్జెక్ట్ రెఫరెన్స్ డాట్ సార్ట్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ అనేసి మెన్షన్ చేయాలన్నమాట. నా L1 డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. ట్రూ అనేది బూలియన్ టైప్ అనమాట. సో మీరు ఇక్కడ ఈ ట్రూ అనేది స్మాలర్ టీ పెట్టారనుకో వాల్యూ ఎర్రర్ వస్తుంది మళ్ళీ. L1 ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిందనమాట. ఓకే, సో ఇలా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిల్ట్-ఇన్ మెథడ్స్ లిస్ట్ అనేవి ఉన్నాయి. సో మనం ఎగ్జాంపుల్తో సహా చూసాము అండ్ మీరు వీటిని డిఫరెంట్ వేస్లో ట్రై చేయండి. లైక్ ఎగ్జిస్టింగ్, ఇప్పుడు కౌంట్ అన్నారు, ఇప్పుడు కౌంట్ ఆఫ్ ఈ ఒక లిస్ట్లో లేని ఎలిమెంట్ ఇస్తే ఏమవుతుంది? ఇలా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ పర్టికులర్ లిస్ట్ మెన్షన్ చేసి మీరు ఏ టైప్ ఆఫ్ మెథడ్ యూస్ చేశారు అని చెప్పి నేను ఆ ఎర్రర్ ఎందుకు వస్తుంది, ఎలా రెక్టిఫై చేయాలో మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కమెంట్స్లో. And if you like this video, please do like, share and subscribe. Thank you everyone.